మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది జంతికలు అండి. ఇది టమాటా జంతికలు. టమాటాతో తయారు చేస్తాం. టమాటా టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. పుల్ల పుల్లగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకునే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. టమాటా జంతికలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి అండి. ఈ బియ్యపిండి ఎలా అంటే ఒక నైట్ అంతా నానబెట్టాలి రైస్ని, మన్నాడు ఆరబెట్టేసుకోవాలి. బాగా పొడిగా అయిపోయేలాగా ఆరబెట్టుకుని దాన్ని గిన్నెకి ఇస్తే మెత్తగా ఆడతారనమాట. ఆ బియ్యపిండి అయితే ఈ జంతికలకి చాలా బాగుంటుందండి. ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యపిండి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం పల్లీలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఈ 3 కలిపి మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలండి. ఉప్పు, 2 టమాటాలు ప్యూరీలాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్. టమాటా జంతికలు తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యపిండిని ఒక వెడల్పాటి దాంట్లో పెట్టుకోవాలండి. బౌల్లో కానీ బేషన్లో కానీ దేంట్లో అయినా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీనిలోనే మనం మిక్సీ చేసుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయ కారం అనమాట, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి పిండిలో కలిసిన తర్వాత కాచిన నూనె పోసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాచిన నూనె పోయాలండి. ఒక 4 స్పూన్స్ పోసుకోవాలి. మరగబెట్టుకుని పోసుకోవాలన్నమాట. ఇప్పుడు జంతికలు చాలా గుల్లగా వస్తాయి. ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత మొత్తం కలుపుకుని వాటర్ కూడా పోసుకుని కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా ముద్ద కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలండి. చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని మనం జంతికల గొట్టంలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనం చేసుకునేటప్పుడు గొట్టాన్ని ఒకసారి తడి చేసుకోవాలి లోపల, అంటే ఫ్రీగా దిగుతుందనమాట. ఇలా తడి చేసుకుని ఇలా మనం చేసుకున్న దాన్ని ముద్దని ఇందులో పెట్టుకోవాలి. ఇది మనం కలుపుకునేటప్పటికే ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం జంతికలను వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కలుపుకుంటూ ఉంటే 2 వైపులా ఫ్రై అవుతుందన్నమాట. బబుల్స్ తగ్గే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బబుల్స్ తగ్గితే మనకి ఫ్రై అయిపోయినట్టుగా తెలియడానికండి, ఫ్రై అయిపోయినట్టు. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ వేసుకుంటే పెద్ద రౌండ్ ఒకేలా వస్తుందన్నమాట. ఇలా జంతికలన్నీ వేసుకోవాలండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చూసారా, చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటాతో చేస్తాం కాబట్టి టేస్ట్ పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. టమాటా ఫ్లేవర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టమాటా జంతికలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.